ప్రజాధనంతో అధికారిక ప్రోగ్రాంలు పెట్టుకొని మరి చొప్పదండికి ఎన్నికల ప్రచారానికి ఇచ్చేయడం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే బండి సంజయ్ రేవంత్ రెడ్డి ఇద్దరు దగ్గర మంచి మిత్రులు. బండి సంజయ్కి భయపడి కరీంనగర్లో మీటింగ్ పెట్టలేదా, లేకపోతే వాళ్ళిద్దరు అలాయ్ బలాయ్ దోస్తాన్ ఏదైతే ఉందో దానికి వాళ్ళకున్న చీకటి ఒప్పందానికి భయపడో లేకపోతే ప్రేమతోటో ఇక్కడ చుప్పదనెల మీటింగ్ పెట్టిందా నాకు అర్థం కాదు. నేనైతే ఒక నికాసంగా అనుకుంటున్నది ఏంటంటే బండి సంజయ్కి భయపడే చుప్పదనెల మీటింగ్ పెట్టిందని అనుకుంటున్నా. నిన్నటి సభ చొప్పదండిలో పెట్టడానికి ఒక చొప్పదండి 14 వార్డులలో గెలవలేని డిపాజిట్ రానటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ఉంది కనుక చొప్పదండిలో ఓటమి భయంతో రేవంత్ రెడ్డి ఈ చొప్పదండిని సెలెక్ట్ చేసుకొని నిన్న ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. నేను మొన్ననే అన్నా, అరే ఏం ముఖం పెట్టుకొని వస్తున్నావయ్యా ముఖ్యమంత్రి గారు, ఏం చేసినావు? ఈ తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఇచ్చినటువంటి 420 హామీలు ఏమైనా నెరవేర్చినవా? మహాలక్ష్మి పథకం కింద మా అక్క చెల్లెళ్ళకి 2500 ఇచ్చినవా? మా అవ్వాతాతలకు ఇచ్చిన మాట 4000 పెన్షన్ ఇచ్చినవని మరి చొప్పదండికి వస్తున్నావా? రైతు భరోసా మరి ఎగ్గొట్టినందుకు వస్తున్నావా? మరి అంతేకాకుండా యూరియా పోసబెట్టి తిప్పలు పెట్టి మరి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి వస్తున్నావా? మరి ఆనాడు కేసీఆర్ గారేమో నాట్లకు ముందు రైతు బంధు వేస్తే రైతు బంధు కేసీఆర్ ఇస్తే 10,000 నేను 15,000 ఇస్తానని లంబా చూడ మాటలు మాట్లాడి ప్రజలను మోసం చేసి ఇవాళ వచ్చినాక 2 ఏళ్లలో కూడా ఒకే ఒక్కసారి, అది కూడా సంపూర్ణంగా కాదు, కొంతమందికి రైతు భరోసా పేరిట 15,000 ఇస్తారని 12,000 చొప్పున అది కొంతమందికి వేసి రుణమాఫీ ఎగ్గొట్టినందుకు వస్తున్నావా అని అడిగిన. రుణమాఫీ లేదు. చొప్పదండి పట్టణానికి గుండు సున్నా నిధులు 2 ఏళ్లుగా చొప్పదండి పట్టణానికి గుండు సున్నా గాడిద గుడ్డు నిధులు ఇచ్చారు. గాడిద గుడ్డు అంత నిధులు చొప్పదండికి ఇచ్చారు. మరి ఈయన ముఖ్యమంత్రి వచ్చి ప్రకటనలకే పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ. నిన్న ప్రకటనలే. ఇంకొకటి చాలా విడ్డూరం ఏంటంటే ఎమ్మెల్యే పోయి రూపాపూర్లో అదేదో బడి, ఆ బడికి ఈయనే భూములు చేసి మళ్ళా సీఎం గారు కూడా అదే పాఠశాలకు భూములు చేస్తారు. ఎంత విడ్డూరం అంటే ఒకటే కార్యక్రమానికి ఒకే పాఠశాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తాడు. 3 నెలల కింద ఎమ్మెల్యే చేసిన శంకుస్థాపనకు ముఖ్యమంత్రి శంకుస్థాపన. ఎంత విడ్డూరం, హాస్యాస్పదం. నేనైతే అది చూసినాక చాలా బాధ అనిపించింది. రామడుగులో కూడా ఆల్రెడీ ఇదే ఎమ్మెల్యే పోయాడు, శంకుస్థాపన చేస్తాడు. నిన్న మళ్ళీ నేను చేస్తున్నాను నేను చెప్తాడు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వరద కాలువ సంబంధించినటువంటి ఓటీలు నేను ఆనాడు కేసీఆర్ గారిని ఒప్పించి దాదాపు 28,000 ఎకరాల కోసం మోతే రిజర్వాయర్ ప్రజలు వద్దనుకుంటే మరి నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కేసీఆర్ గారిని ఒప్పించి 250 కోట్ల రూపాయలతో 4 ఓట్లు మంజూరు ఇచ్చి దాదాపుగా 26,000 ఎకరాల ఆయకట్టు గంగాధర, రామడుగు, చొప్పదండి 3 మండలాలకు కరువు కాటకాలు ఉన్నటువంటి మండలం, తాగినీళ్ళు లేనటువంటి మండలాలు, ఇవి చాలా కరువు మండలాలు ఉండే ఆ ప్రాజెక్టును తీసుకొచ్చిన పనులు ప్రారంభమైనాయి. నిర్వాసితులకు కూడా మీరు పత్రికలలో రాసి మీకు తెలుసు, నిర్వాసితులకు కూడా డబ్బులు ఇచ్చినాం. 2 ఏళ్ళుగా ఆయన ప్రెస్ వాళ్ళందరూ పిలిచి ఏదో ఒక జేసీపీసీ తీసిన గులాపూర్లో కెనాల్ తగ్గినట్టు యాక్షన్ చేసి మరి మిగతా పనులు ఎందుకు చేస్తలేవా? ఏమంటాం వచ్చింది? ఎవరైనా అర్థన్నారా నేను? నిన్న మరి ఆయన ముఖ్యమంత్రిని అడిగిండు కొండగట్టుకు నిధులు కావాలని. కొండగట్టుకు ఎన్ని వందల కోట్ల నిధులు అని చెప్పిండు. ఏం చెప్పాలి? ఈ